హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మా మిద్దె మీద మొక్కలన్నీ ఒకసారి చూపించి నేను ఏమేమి పనులు చేస్తానో, మా మొక్కలు ఎలా ఉన్నాయో చూడండి. మీకు మొన్న పెట్టిన వీడియో 15 రోజులు అవుతుందండి. ఆ రోజు నేను తీసి 16 రోజులు. ఇప్పుడు 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. నేను అసలు పైకి రావటం లేదు 3 రోజుల నుంచి కూడా, ఓపిక లేక పూలు కోసుకొని వెళ్తున్నాను. ఆ మొక్కలన్నీ అసలు ఎలా అయిపోయినాయో చూడండి. ఇప్పుడు దాదాపుగా నెల పైనే అసలు మొక్కలు జోలి పోవట్ల. ఒక గడ్డి పరక పీకలేదు, ఒక కటింగ్ చేయలేదు ఇంట్లో పనులతోటి. చూడండి ఎట్లా అయిపోయిందో. తోటకూర అప్పుడు ఎంత బాగుండిందండి, మొత్తం కాయలు వచ్చేసి చూడండి ముదిరిపోయి ఇంకా ఇది మొత్తం పీకేసేయాలి. ఎవరు రాలేదు అప్పుడు, నేను కొంతమందికి పీకిచ్చాను. ఇప్పుడు ఇదంతా తీసేయాలి. వీటిల్లో మనం నాటిన మొక్కలు ఎట్లా ఉన్నాయో కూడా నేను చూసుకోలేదండి. ఇంక ఈరోజు ఓపిక తెచ్చుకొని పైకి వచ్చా, చూద్దాం అసలు ఎట్లా ఉన్నాయో. ఈయనేమో రోజు అడుగుతున్నాడు, వంగ మొక్కలు పెట్టావు కదా ఎలా ఉన్నాయని. అవి అసలు నేను చూస్తే కదా. ఇదంతా పీకితే కానీ ఇది ఒక బంతి మొక్క ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఒక బంతి మొక్క కనపడుతుంది. ఇవన్నీ పీకేసేసి ఆ పెద్ద మొక్కలు చూడండి, ఫ్రూట్స్ మొక్కలు ఎలాగైపోయినాయో మొత్తం ఎండి అసలు వాలిపోయినాయి. మొన్న అయితే వచ్చి ఇంకొక రోజు వాటర్ పోసి వెళ్ళాను, మళ్ళీ మరుసటి రోజు పోయలేదు. తర్వాత రోజు మళ్ళీ కొంచెం వర్షాలు పడుతున్నాయి. అసలు మొత్తం ఆలబడిపోయినాయండి. అయితే నా మొక్కలు కళదప్పిపోయినాయి. చూస్తున్నారుగా ఇప్పుడు ఎలా ఉన్నాయో. అసలు ఒక కళాకాంతి జీవం లేనట్టుగా అట్లాగా అయిపోయి ఎండలకి 3 రోజుల నుంచి కొంచెం వర్షాలు పడుతున్నప్పటికీ కొంచెం మార్పు వచ్చినట్టు అనిపించింది నాకు. ఇప్పుడు మనం ఏ లిక్విడ్స్ కానీ వాటర్ కానీ ఏమి ఇవ్వలేదు, కానీ ఎండలకి బాగా డల్ అయిపోయినాయండి. చూడండి ఇప్పుడు నేను ఇవన్నీ తీసేయాలి, పండు ఆకులు ఎండాకులు మొత్తం తీసేసి కటింగులు చేసుకోవాలి. చాలా పనులు ఉన్నాయి, పట్టించుకోకపోతే అంతేనండి. నా మొక్కలు ఎలా ఉండేదండి ఇంతకుముందు, మీరు చూస్తున్నారు కదా. మీ మొక్కలు బాగున్నాయండి అనేవాళ్ళ. ఇదిగండి సీతాఫలాలు. ఇప్పుడు కూడా నన్ను అడుగుతున్నారు, మా మొక్కలు పూతలు వస్తున్నాయి రాలిపోతున్నాయి అమ్మ అని నిన్న కూడా అడిగారు. వస్తున్నాయి అని మనం వీటికి కొంచెం వాటర్ తక్కువే ఇవ్వాలి, కానీ చూసుకొని ఇవ్వాలండి. ఒక రోజు ఇవ్వకపోయినా మళ్ళీ మరుసటి రోజు ఇవ్వాలి. సీతాఫలాలకి నీళ్ళు అసలు ఇవ్వకపోయేసరికి ఇక్కడ చూడండి వచ్చి కాయ నల్లగా అయిపోయింది, ఎండిపోయింది నీళ్లు లేక. అసలు ఎంత గడ్డి మొలిస్తే నిన్న మొన్న 4 రోజుల నాడు ఒకరోజు అట్ట వచ్చి పూలు కోసుకొని ఇటు పోతా ఈ 2 కుండీల్లో పీకేసా. ఇదిగండి మళ్ళీ ఇట్లా వస్తుంది. గోంగూర చెట్లు చూడండి ఎలా వచ్చినాయో. ఇవన్నీ ఇప్పుడు కటింగ్లు చేయాలి. రేగి చెట్టు కూడా అంతకు ముందులా తీసి పెట్టా. ఇవన్నీ చిగుర్లు వచ్చి కొమ్మలు ఒకరోజు సాగినాయి. ఇవి కూడా కట్ చేయాలి. ఇంత పొడుగుని పోయినా కూడా వేస్టే. ఇప్పుడు ఈ వర్షాలకి మళ్ళీ ఈ పురుగు ఎక్కువ అయిద్దండి. ఇదిగండి ఇక్కడ ఈ పురుగు అందరికీ ఉంటుంది కదండి. ఇదిగండి అక్కడ ఒకటి ఉంది, ఇంకా ఉంటాయి. చూసి తీసేయాలి. పైకి వస్తే కనపడకుండా మనకి ఎంత పని ఉంటుందోనండి. ఈ కొన్ని జామ చెట్లు బాగానే ఉన్నాయి. ఇది మనం కొనుక్కొచ్చి పెట్టింది. అప్పుడు ఒక కాయ కోసాను, మీకు చూపించలేదు, పిల్లలు ఉన్నప్పుడు తినేసారండి. మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. ఇగండి ఈ చెట్టు పింక్ కలర్ జామ అండి. లోపల ఇంత కాయ అయ్యింది, కోసుకొని తిన్నారు పిల్లలు. భలే టేస్ట్గా ఉంది. నేను కూడా ఒక ముక్క తిన్నాను. చూద్దాంలే ఫస్ట్ కాయ కదా అని చెప్పి. ఇంక ఈ చెట్టు కూడా కొనుక్కొచ్చి పెట్టిందేనండి. ఇదిగండి ఇది కూడా ఒకరోజు ఎప్పుడో పైకి వచ్చినప్పుడు 2-3 కొమ్మలు తీసానండి. ఎక్కడో
ఇప్పుడు మనకి కొనుక్కొచ్చుకున్న మొక్క ఇది. అయితే ఇక్కడ ఇవ్వండి సీడ్స్తో పెట్టినవి. ఇవి చూడండి ఎట్లా ఎండిపోయినాయో. ఇప్పుడు మళ్ళీ ఒక్కరు తట్టుకున్నాయి, అసలు ఏలబడిపోయినాయి మొన్న. అయితే నేను ఇప్పుడు ఇవన్నీ కూడా కటింగులు చేస్తాను. కటింగ్లు చేయాలన్నా ఎట్లాగా, జామ మొక్కలు పెరిగిపోతా ఉన్నాయి అని అడిగారు అప్పుడొకళ్ళు. ఇలా ఉంటే కటింగ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత కొమ్మలు ఎట్టబడితే అట్ట పెరిగిపోయినాయి. నేను కరెక్ట్గా చూసుకుంటుంటే ఏదన్నా చివర్లు కొంచెం తీస్తుంటాను ఇట్లా టిప్స్ లాగా. ఇప్పుడైతే కొంచెం ఎక్కువే కటింగ్ చేయాలి. ఈ చింత చెట్టు చూడండి ఎండిపోయింది అసలుకి. పోయినసారి కూడా ఎండిపోయింది. మొన్న ఆకు కోసి పక్కన పెట్టుకుందాం అనుకున్నా, కారపొడి కొట్టుకుందాం లేని కుదరలేదు. ఇంక ఇదిగో రాలిపోతా ఉంది ఎండిపోయి. ఈ చెట్టు బాగానే ఉంది. 2 చింత మొక్కలు ఉన్నాయి. దొండ తీగ కూడా ఎండిపోయింది మొత్తం. ఇక్కడ ఉంది దొండ తీగ, మళ్ళీ చిగురు వస్తుంది. ఇది ఎక్కువ అయిపోతుంది నాకు. ఆ తీగ మళ్ళీ చిగురు వస్తుంది. ఇదంతా తీసేయాలి. పైకి పోయిన కొమ్మలన్నీ కట్ చేసేస్తే మళ్ళీ చిగురులు వస్తుంది. కట్ చేస్తాను ఇప్పుడు. ఇదిగండి ఈ కొన్ని పొడవు పోయినాయండి కొమ్మలు. ఇవి కొంచెం తీసేస్తున్నాను, కొద్దిగా ఉంచుకుంటా. ఎందుకంటే కొంచెం గుబురుగా పెంచుకుందాంలేని. ఇదిగండి ఇక్కడికి మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఎక్కువ ఎత్తుగా పోయినాయి, అంతవరకు తీసేస్తున్నా. ఇక్కడికి కొన్ని తీసేసుకుంటే మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయిలేండి, వస్తాయి. ఇంకా ఇక్కడ చూడండి కొన్ని ఇవన్నీ ఇట్లా కటింగ్ చేసి చూపిస్తానండి. ఇవన్నీ తోటకూర అప్పుడు పీకి మనం మామిడి అల్లం పెట్టుకున్నాం కదండి. దీంట్లో ఇదిగండి సబ్జా అని చెప్పి మన ఒక విత్తనం అప్పుడెప్పుడో వచ్చింది. అది ఇలా మళ్ళీ మట్టిలో పడి మొలుస్తూ ఉన్నాయి. భలే స్మెల్ వస్తుందండి ఇక్కడికి వస్తే. ఇది ఉంచుతాను, మిగతా అన్నీ పీకేస్తా. ఇక్కడి నుంచి పీకేసి అల్లం పెట్టుకున్నాను. చూడండి మొత్తం మళ్ళీ వస్తున్నాయి. అసలు ఇంకా మట్టిలో ఉన్న విత్తనాలు మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం నీళ్లు పోసినా పోయకపోయినా వస్తున్నాయి. ఇవి మొత్తం తీసేసి, తోటకూర అయితే భలే ఉందండి. ఈరోజు నేను ఇంతవరకు తీసి వేసుకుంటాను, పప్పులోనో లేకపోతే పులుసు కూరలోనో చేసుకుంటా. ఇది భలే ఉంటుందండి, కాడ లావుగా ఉంటుంది. ఈ కాడతోటి కనుక మనం పులుసు కూర చేసుకున్నా, పప్పులో పెట్టినా కూడా భలే ఉంటుంది. కానీ ఇలానే ఉంచితేనేమో పాడైపోతుంది. ఈ బాగున్న దాని వరకు నేను కోసుకుంటా. ఇవన్నీ కొమ్మలు కట్ చేసి చూపిస్తానండి. మళ్ళీ వీడియో ఎక్కువైపోద్ది. ఇదండి పీకాలండి ఇట్లాగా. ఈ గోంగూర ఒకటి ఉంచుకొని మిగతాదంతా పీకేస్తాను. వర్షం పడింది కదా, ఇందాక కూడా పడింది. మేము నిద్రలేసే టయాన పడింది. ఇదండి ఇట్లా మొత్తం పీకేసేసి చూపిస్తానండి. ఇదండి నేను ఇదంతా కూడా అక్కడ టబ్లోకి వేస్తానండి. వాకిట్లో ఉంది కదా టబ్బు, దాంట్లో పడేసుకుంటా ఇదంతా. ఎందుకంటే ఇది మళ్ళీ మనకు కంపోస్ట్ లాగా అయిపోద్ది. ఏదైనా పురుగు ఏది ఉన్నా కూడా అందులో చనిపోద్ది. మొక్క పచ్చగా ఉన్నంత వరకు పురుగు ఉంటుంది. మొక్క ఎండే కొంది పురుగు కూడా చచ్చిపోద్ది. విత్తనాలు మళ్ళీ మనకు పడి మొలిసి మళ్ళీ నెక్స్ట్ టైంకి వస్తాయి. మళ్ళీ చూపిస్తాయి. ఇదంతా తీసేసుకొని వైనంగా ఇదిగండి ఇట్లా ఉండేసరికి పురుగు కూడా వచ్చి, పురుగు ఎక్కడెక్కడ ఉందో ఎట్టుందో చూడండి. ఇదంతా ఇదిగండి ఇట్లా అవుతుంది. ఇదిగండి పురుగు, ఇదిగా ఈ పురుగు బొచ్చు పురుగు. ఇది ఉండటం కూడా ఒక మేలండి. ఎందుకంటారా, దీనికి పడుతుంది. అసలు మన మొక్కలకి ఆ పురుగు తగ్గుతుంది, ఇట్లాంటి మొక్కలకి పడుతుంది. కానీ ఇది అట్లా ఉంచుకోలేం కదా. ఇప్పుడు నాకు ఎరువులు కలిపిన మట్టి ఇది. దీనిలో ఉన్న సారం అంతా పోయి ఉంటుంది కదా.
మళ్ళీ నేను ఏదన్నా ఎరువులు ఇచ్చుకోవాలి, మొక్కలు పెట్టుకోవాలంటే మేము ప్రకాశం మిద్దె తోటల గ్రూప్లో ఉన్నాం కదండి. ఆ గ్రూపు మీటింగ్ జరుగుతుందండి రేపు 21 ఆదివారం, ఈరోజు శుక్రవారం, ఆదివారం జరుగుతుంది. అక్కడ కొన్ని మొక్కలు కొంతమంది తెస్తుంటారు కదా, కొన్ని కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి అని చెప్పి పెడుతున్నారు. చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఏముంటాయో. సీడ్స్ ఎవరన్నా ఇచ్చినా కూడా మనం మొక్కలు పెట్టుకోవడానికి కుండీలు రెడీలు చేసుకుంటే మనకి బాగుంటుంది. చూడండి, ఇంక ఇదంతా పీకి చూపిస్తానండి. ఇదిగండి వంగ మొక్క ఇలాగుంది. ఏం బ్రతుకుతాయి. ఇది ఒకటి ఎక్కువైపోయింది కదా, మళ్ళీ చూపిస్తా ఇవన్నీ తీసి. ఇదండి ఇక్కడ మొత్తం తీసేసుకుంటా వచ్చాను. ఇది తీసి తర్వాత డ్రమ్లోకి వేస్తానండి. ఇక్కడ ఒక్కో వేసాను, ఈ తోటకూర ఉంచాను, గడ్డి లాంటిది పీకేసాను. ఇదంతా కూడా ఇదిగండి, ఇదంతా పీకేసా అక్కడ దాకా. ఇక్కడ ఇంకా ఈ 2 ఉన్నాయి, అదిగండి అటు పక్కది కూడా పీకేసాను. అది బొచ్చులోకి వేసాను. ఇప్పుడు నేను 3 బొచ్చులు తీసుకెళ్ళి డ్రమ్ములోకి వేసాను. ఈ అక్కడక్కడ ఉన్నాయేమో ఇక్కడ పీక్ ఇక్కడ వేసా, ఇది తీసేస్తాను తర్వాత. ఇక ఎండబడుతుంది. ఈ కటింగ్లు సాయంత్రం వచ్చి చేస్తానండి. ఇప్పుడు ఇక ఎండబడుతుంది. నాకు కావాల్సిన వరకు తోటకూర కొంచెం తీసుకున్నాను, ఆ మిగిలింది తీసేసా. ఇదండి ఇక్కడ కూడా పీకేసాను, దాంట్లో కూడా ఇదంతా పీకేసాను. ఇంక ఇటు పక్క ఉందండి పీకాల్సింది. ఒకరోజు ఒక పూట అయ్యేటట్లేదు, చాలా పని ఉంది. చిన్నంగా చేస్తాను. ఇదిగండి చూడండి, అసలు ఆ దానిమ్మ చెట్లు కూడా మొన్న వాటర్ ఇవ్వకపోయేసరికి బాగా పాడైపోయినాయి. ఇప్పుడు ఈ గడ్డి ఇట్టనే ఉంటే లోపల ఉన్న మొక్క పాడైపోతుందండి. అందుకని ఇప్పుడు ఏమైనా ఈరోజు చేయాలి అని చెప్పి చూడండి ఇక అనుకున్నాను, వచ్చాను. ఈ సపోటా చెట్టు ఆకులన్నీ కొమ్మ, ఇటు సైడ్ కొమ్మ మొత్తం ఎండిపోయింది మొన్న. ఇక ఇదిలిచ్చేసి ఒకరోజు ఇదిగండి ఎండిపోయిన ఆకులన్నీ ఇక్కడ. ఇదిగండి ఈ జామ మొక్కలు కొన్ని కొమ్మలు తీసేసానండి. ఎదురు ఎండిపోయినాయి, చివర్లు తీసేసుకుంటా వచ్చాను. ఇక్కడ చిగుర్లు వస్తున్నాయి, ఇలాంటివి అట్టు పెట్టాను. ఇదిగండి ఇంకా ఈ ఎండిపోయిన ఆకులు తీసేస్తా ఉన్నా. కొన్ని కొమ్మలు ఉంచుకోవాలి, ఇట్లా ఎండిపోయినవి తీసేసుకుంటే చూడటానికి మొక్క బాగుంటుంది ఫ్రెష్గా. ఇదిగండి నీళ్ళు సరిగా లేక ఎండిపోయిందండి మొక్క అంతా. మళ్ళీ కొంచెం వర్షాలకి రికవర్ అవుతుంది. దానికి మనం కొంచెం కొన్ని కొమ్మలు తీసేస్తే మనం ఇచ్చే బలము ఆ మిగతా కొమ్మలు అందుకుంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు కటింగ్ పెట్టాను. ఇదంతా ఇప్పుడు ఇంకా అటు పక్కన ఉంది, ఇంకొక 2 కొమ్మలు ఉన్నాయి అటు పక్క, అవి తీస్తాను. ఇప్పుడు చూడండి ఇదండి కొంచెం ఫ్రెష్గా కనపడుతుంది. ఇప్పుడు ఎండిపోయిన ఆకులు కొమ్మలు అన్నీ తీసేసాను కదా, ఇట్లా వస్తుంది కొమ్మ. ఇదండి ఇక్కడ ఎండిపోయినట్టు కనపడుతుందా, ఇటు పచ్చిగా ఉంది అంటే దీనికి బలం అందట్లేదు. అందుకని చెప్పి అంతవరకు అట్లాంటి కొమ్మలు మొత్తం తీసేసానండి. ఎక్కడ దాకా ఎండిపోయిందో అక్కడ దాకా తీసేసాను. ఇక్కడ చూడండి ఇదండి హోల్ పడ్డట్టు ఉంది. ఇక్కడ కొమ్మ ఉంది కాబట్టి ఇది ఉంచాను. ఇంక మనం చివర్లంతా తీసేసా. ఆ 2 కొమ్మలు అటు ఉన్నాయి, అటు పక్కకి వెళ్ళినప్పుడు తీస్తాను. పొద్దున ఇంకా పూలు కోసుకొని వెళ్ళేసరికి సరిపోయింది. ఇక్కడ చూడండి ఈ చెట్టు కూడా కటింగ్ చేస్తానండి. ఇప్పుడు కొన్ని చివర్లు, ఇదైతే లక్ష్మణ ఫలము, రామఫలము, ఈ 2, ఇది లక్ష్మణ ఫలము, ఇది రామఫలము. గుర్తుపెట్టుకుంటున్నా, ఒకళ్ళ కామెంట్లో పెట్టారు మీరు మార్చి చెప్తున్నారా ఆంటీ అని. మళ్ళీ గుర్తుపెట్టుకుంటున్నా. ఇదిగండి పురుగులు, ఈ పురుగు వస్తేనే కొమ్మ తినేస్తుంది. అయితే చిగుర్లు వస్తున్నాయి కదా బాగా,
నేనేమనుకుంటున్నానంటే ఇట్లా పండు ఆకులు తీసేస్తే ఇక్కడంతా మళ్ళా ఫ్రెష్గా ఆకులు వచ్చి పూత మొదలైద్దండి. ఇది ఇంతకుముందు నేను సీతాఫలాలకు కూడా అట్లాగే చేశాను, అప్పుడు బాగా వచ్చింది. ఇట్లా పండు ఆకులు కొన్ని తీసేస్తే ఇట్లా ఊరకే వస్తుంది. ఇది ఉంచాను కదా, ఇప్పుడు ఇంకా చిగురు వస్తుంది. అట్లా ఇవన్నీ తీసేయాలి. ఇది కూడా ఇప్పుడు కొమ్మలు మొత్తం ఇక్కడ దాకా తీసేద్దాం అనుకుంటున్నా. కొన్ని మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా, ఆ పైన చూడండి మేఘాలు ఉరుముతుంది. అదిగండి అక్కడ ఉరుముతుంది. వర్షం వచ్చిద్దేమోలని చెప్పి గబగబా వచ్చేసాను నేను. కొన్ని అట్లా తీసేస్తాను. తర్వాత ఇదిగండి ఇక్కడ ఈ చివరి తీసేస్తున్నా. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఉంచాను ఈ కొమ్మ. మళ్ళీ మనం ఇప్పుడు వర్షాలు తగ్గితే కొంచెం ఏదన్నా ఫుడ్ ఇవ్వచ్చు బలానికి. అప్పుడు దాకా మళ్ళీ ఇచ్చినా కూడా వర్షానికి కారిపోయిద్ది, అంతా నీళ్ళమ్మడి పోయిద్ది. అది నా కొమ్మ తీసేసాను ఇక్కడ. ఇది కూడా అట్టనే తీసేస్తున్నా. తీస్తా ఫస్ట్. ఇట్లా పొడవుగా పోతుంది, కొమ్మలు అయితే మంచిగా లేవు. ఇట్లా ఎండిపోయినట్టు వచ్చిన దాన్ని తీసేస్తున్నా. ఇట్లా ఎండాకులు కొన్ని పండిపోయి ఆకుకి బలం లేదు, అందుకే ఇట్లా అయిపోతుంది. మొన్న నేను ఆకులన్నీ నానబెట్టి ఇచ్చాను కదండి, అవి ఇచ్చిన తర్వాత బాగా వచ్చిందండి. మళ్ళీ నేను వీడియోలు చేయక మీకు చూపించలేదు. మళ్ళీ ఫుడ్ తగ్గింది, అందుకని కొంచెం ఇప్పుడు ముందైతే వీటిని ఇట్లా నేను కటింగ్లు చేస్తున్నా. వర్షం తగ్గినాక ఇస్తా. ఇదేదో నారలాగా సాగుతుందండి. ఇదండి ఈ కొమ్మ కూడా ఇక్కడికి తీస్తున్నా. సైడ్న ఇక్కడ వస్తుంది కొమ్మ. ఇదిగండి ఇది ఉంచాను, ఇక్కడ మళ్ళీ చిగురు వస్తుంది. ఇది కూడా ఇక్కడికి తీస్తున్నా. చూస్తుంటే నాకే ఎందోగా ఉందండి. ఇక్కడ ఇట్లా ఉంచి పోయి కొమ్మ ఏందో ఎదుగుదల లేదే, మొక్క ఎదుగుదల తగ్గింది అని అనిపిస్తుంది. మళ్ళీ బాగా వస్తాయి. ఇదండి ఈ కొమ్మ కూడా ఇక్కడ ఇవన్నీ అట్లాగే వచ్చినాయి చూడండి. ఇదిగండి పైదాకా. దీన్ని ఇక్కడికి తీసేద్దాం అనుకుంటున్నా. తీస్తాను. అదే ఒక్కరో కట్ చేస్తాను. ఇదొకటి, ఇక్కడ కూడా ఇది ఒకటి ఉంది. ఇదిగండి ఇక్కడికి తీసేస్తాను. ఇది ఇప్పుడు ఇంక ఇది మంచిగా వస్తుంది. ఇదిగండి ఇక్కడ వస్తుంది కొంచెం, పైన కొద్దిగా తీసేసా. మళ్ళీ ఎరువులు ఇస్తే ఏదన్నా మంచిగా వస్తుంది. కొమ్మ పోయింది. ఇదిగండి ఇక్కడ బత్తాయి చెట్టు చూడండి, కాయలన్నీ కోసుకున్నాం, తిన్నాం, అయిపోయింది. ఇది కూడా చివర్లో కట్ చేయాలి. ఇదిగండి కాయ ఇక్కడ అయిపోయింది. అయిపోయిన దగ్గర కొంచెం కట్ చేసామంటే కొంచెం కిందకి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ నుంచి చిగుర్లు వస్తాయి. ఈ ఆకులన్నీ ఇట్లా తీసేస్తానండి. మొత్తం ముదిరిపోయినట్టు వచ్చినాయి. ఇవన్నీ తీసేస్తాను. ఇవన్నీ ఇట్లా ఇది కూడా కాయలు కాసిన కొమ్మ. ఇది కూడా అంతే. ఆకులన్నీ తీసేస్తాను నేను, తర్వాత తీస్తానులేండి. ఇట్లాగా మొత్తం తీసేస్తే మళ్ళీ చిగుర్లు బాగా వస్తుంది. ఇది తర్వాత చూపిస్తాను. ఇట్లాగా ఇది కూడా అలాగే పండిపోయినట్టు వస్తుంది. కమలా చెట్టు అండి అది.
ఇంకా దాని వాళ్ళు చేస్తా. మామిడి చెట్టు ఇది కూడా కొంచెం కొమ్మలు తీసేస్తానండి. ఇక్కడ కింద మామిడి చెట్టు కట్ చేశాను కదా, ఇప్పుడు భలే చిగుర్లు వస్తుందండి. ఇవి కొంచెం ఎండిపోయినట్టు వచ్చినాయి. అది ఇక్కడ కూడా చిగురు వస్తుంది ఇప్పుడు. ఇదిగండి ఈ ఆకులు తీసేస్తా, చూద్దాం. ముదిరాకులు తీసేస్తే మళ్ళీ వస్తుంది. ఇది చిన్న ఉసిరి, పప్పు ఉసిరి అంటారు కదండి. మొన్న అంతకుముందు ఎండలకి బాగా ఎండిపోయి మళ్ళీ చిగురు వచ్చింది. ఇంకా తట్టుకుందలేండి కొద్దిగా. ఇది కొంచెం ఎరగ తీసేస్తాం ఇట్లాగా. మళ్ళీ చిగురు వస్తుంది. సైడ్ పిలకలు తీసేస్తాను, అక్కడ మళ్ళీ వస్తుంది. ఇది మనకి కాయలు కాసిన మొక్క అండి. ఇదిగండి పురుగు. నేను తిరుగుతుంటే మొక్కల్లో చూసుకుంటాను, పురుగు ఏదైనా ఉండే ఎమ్మటే తీసి చంపేస్తుంటా. కిందకు పడింది ఎక్కడో, తర్వాత తీస్తాను. ఇప్పుడు ఇది కూడా అట్లాగే కటింగ్ చేయకపోతే ఇంకంతే ఉంటుందండి. కట్ చేసి చూపిస్తానండి, లేట్ అవుతుంది. ఇది అండి మామిడి చెట్టు కొమ్మలన్నీ తీసేసానండి. ఇక్కడ చూడండి, ఇది కొంచెం చిగురు కనపడుతుంది ఇక్కడ. ఇది కూడా అట్టనే ఈ చివర కొంచెం చిగురు వస్తుంది, అందుకని ఇంకా తట్టి పెట్టానండి. ఇక్కడ చూస్తే ఈ కొమ్మకు కూడా అట్టే ఉంది, ఇక్కడ అలాగే ఉంది. అందుకని అట్లా కొన్ని ఆకులు కొమ్మలు తీసేసా. ఈ చెట్టుకు కూడా మొత్తం ఇట్లా తీసేసాను. ఇక్కడ ఇంకో చెట్టు ఉంది, ఇదండి. ఇది మొత్తం తీసేసా. ఇంకా మరీ పొడవుగా వెళ్ళిపోతుందిలే అని చెప్పి ఇంకా మొత్తం తీసేసా. అదండి కొట్టి 3 మిగిలింది. ఇక చీకటి పడుతుందిలే, వర్షం వచ్చేటట్టు ఉంది అని ఇక ఆపేసాను. ఇక్కడ వచ్చేసి తుప్పర్లు రాలుతున్నాయి. ఒక చెట్టుకి ఇట్లా మొత్తం ఆకులన్నీ తీసేసానండి. సీతాఫలం తీసేస్తుంటే ఇక్కడ 2 పిందులు కనిపించాయి. గోంగూర మాకు ఎక్కడ పెడితే అక్కడ మొలుస్తుంది. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది సీతాఫలం. ఇదిగండి ఇక్కడ ఒకటి. ఈ నిలబడితే ఏమనుకుంటున్నా చూడాలి. ఇంక ఇవన్నీ తీసేస్తానండి తర్వాత, ఇంక మరీ పొద్దుగుతుందిలే అని. ఇవ్వండి కొమ్మలు మొత్తం ఇట్లా తీసేసాను. చివర్లో కొద్దిగా కట్ చేసా. ఇవ్వండి చివరి కొంచెం కట్ చేశాను, అక్కడక్కడ కొమ్మలు ఉంచా. అవి చిగురులు వచ్చినాక ఇవి తీసేయచ్చులే అని చెప్పి ఇక అటు పక్కకు పోవాలి. కొంచెం కుండీలు ఇట్లా కొని చేయాలి. ఇప్పుడు పెట్టుకుంటే ఇంకా అవదలే, మళ్ళీ వర్షం వచ్చినా అని చెప్పి ఇక వీడియో కంప్లీట్ చేద్దాంలేని ఇంకా చూపిస్తున్నా. ఇక్కడ చూశారు కదా పొద్దున ఇవి ఇంకా పెరుగుతున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇంకటి ఎక్కడన్నా ఉన్నాయేమో చూడాలి. ఇట్లాగే ఈ మొక్కలు కూడా ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇవి కూడా తీసేయాలి. మునగ కూడా కొమ్మలు కట్ చేద్దాంలే అనుకుంటున్నా, మరీ పొడవు వెళ్ళిపోతున్నాయి. ఇక రేపు కొంచెం రోజు కాస్త చేసుకుంటానండి. ఇంకా ఈ కొమ్మలు కట్ చేశాను, రేగు చెట్టుకి పొద్దునే తీసేసా. ఇది కూడా అట్టనే గోల్డెన్ సీతాఫలం అండి. ఇది కూడా అట్టనే తీసేయాలి. తీసేస్తే కొంచెం మళ్ళీ మంచిగా ఫ్రెష్గా ఉంటుంది మొక్క, చిగుర్లు వచ్చి. ఓకే అండి, ఇది ఇప్పుడు నేను మా మిద్దె తోటలో నేను చేసుకున్న కొన్ని పనులు
కలుపు తీయటం కానీ. మా మిద్దె తోట ఎంత డల్ అయిందో చూశారు కదా ఇప్పుడు. ఇక నేను మళ్ళీ అన్నీ చేసుకుంటూ పండాకులు ఎండాకులు మొత్తం తీసేస్తే వర్షాలకి మళ్ళీ కొంచెం చిగుర్లు వచ్చి మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. ఉంటుంది అనుకుంటున్నా ఉంటుంది. అందుకని ఇప్పుడు అవన్నీ చేసుకోవాలి చిన్నగా. ఇక్కడ ఇంకా 2 టబ్బుల్లో ఉందండి, రేపు ఎప్పుడన్నా పీకుతా. ఇదిగండి ఇక్కడ వంగ మొక్కలు ఇలా ఉన్నాయి. పొద్దున హడావిడిగా చూపించి వెళ్ళే ఎండ పడుతుందిలే అని చెప్పి. ఇదిగండి ఇంకేనా అంటున్నాడు, అయ్యేమొస్తాయి మళ్ళీ తెచ్చి పెట్టుకో అని అంటున్నాడు. చూడాలి చిగురు వస్తుందో రాదు. గోంగూర మొక్కలు మటుకి అట్టు పెట్టాను. ఇదేమో ఆ టబ్బులోకి వేస్తానండి. అదండి తుప్పర్లు రాలుతున్నాయి. ఇక్కడ కాయలు రావటం లేదండి మాకు అని అంటున్నారు కదా. ఇది కూడా కొమ్మలు ఇంతకు ముందు ఇరగదీసానండి. చాలా పెద్ద కొమ్మలు చూపించాను కదా అప్పుడు. ఇక్కడికి ఇరగదీసేసా యాపిల్ మొక్క. ఇంక ఇది చిగుర్లు వస్తుంది. ఇదండి మొన్న కొన్ని కోసాను. ఇప్పుడు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. స్వీట్ లెమన్. ఇదిగండి కోస్తున్నా. ఇప్పుడు ఎక్కువ కోయటం లేదండి. మొన్న 7-8 కాయలు కోసాను. అంకులు నేను తిన్నాము. ఇప్పుడు కూడా కొన్ని కోస్తా, 4-5 కాయలు కోసుకుంటా. ఇట్లా కాయలు కోసిన తర్వాత ఇదిగండి ఇది అయిపోయింది కదా, ఇది కూడా కటింగ్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వచ్చి బాగుంటుంది. ఇదిగండి ఇప్పుడు చాలు 4 కాయలు కోసుకున్నాం. ఇంకా ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి. ఓకే అండి, వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కొత్తగా మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇట్లాంటి పనులు చేసేవి ఉపయోగపడతాయండి. మనం మొక్కలు ఎలా పెంచుకోవాలి, ఎలా చేస్తున్నాము అనే దానికి వాళ్ళకి కూడా అర్థం అవుతుంటుంది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనకి ఒంగోలులో వర్షాలు ఇప్పుడు మొదలైన ఇప్పుడు దాకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. మనం ఏం చేసినా చేయలేకపోయినా అసలు ఎట్టగట్ట నీళ్లు పోసి బతికిచ్చాం. వర్షాలు పడితేనే మొక్కలు బాగుండేది. అదిగండి మళ్ళీ మబ్బులు వస్తున్నాయి, తుప్పర్లు రాలుతున్నాయి. ఇప్పుడు దాకా ఎండలతోటి మా మొక్కలు బాగా సఫర్ అయినాయి. దానికి తోడు నేను పట్టించుకోక కొంత ఇవన్నీ కూడా ఆకులు రాలిపోయినాయి చూసారా. అదండి ఆ కింద అంతా ఇదిలిచ్చేసా. ఇక మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇవి కొంచెం వర్షం తగ్గితే మళ్ళీ, వర్షం లేకపోతే లేదనుకుంటున్నాము. వర్షం పడుతుంటేనేమో మొక్కలకు ఇబ్బంది అవుతుంది. ఎక్కడైనా టబ్బుల్లో నీళ్ళు నిలబడతాయని చెప్పి అదొక భయం. ఇప్పుడు ఈ కాయలు భలే టేస్ట్ ఉంటున్నాయండి. పండితే మాత్రం తీయగా ఉంటున్నాయి అంటున్నాడు ఈయన. తింటున్నాము మేము. అప్పుడొకటి ఆ పూలు కోసుకునే దానికి వచ్చినప్పుడు 4 కాయలు కోసుకొని పోవటం అట్లా కొద్దిగా ఏం చూపిస్తాంలే వీడియోలలోని చూపించట్లేదు. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్తగా చేరేవాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీకు ఇక నుంచి మంచిగా వీడియోలు వస్తాయి. వర్షం లేకపోతే ఏదైనా మనం లిక్విడ్స్ ఇచ్చుకోవచ్చు. వర్షం పడితే ఇంక నేను ఈ పనులు చేసుకోవాలి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.